పైగా ఇప్పుడు తను ఓటమి బాధతో ఒంటరితనంతో బాధపడుతోంది. ఈ సమయంలో ఈ ఇంటి ఆడపడుచుగా నీ ఓదార్పు తనకవసరం. అయిన వాళ్ల మధ్య అలకలు చిన్నపాటి కోపతాపాలు ఉండొచ్చుగాని దూరం అయ్యే అంత పంతాలు పట్టింపులు ఉండడం మంచిది కాదు నిర్మల. కోపం వస్తే మాట అనుకుంటాం, అంత మాత్రాన బంధుత్వాలు వదులుకోం కదా. కష్టంలో తోడు ఉండలేనప్పుడు, బాధలో ఓదార్పుగా ఉండలేనప్పుడు అసలు ఈ బంధాలకి మమకారాలకి అర్థం ఏముంటుంది నిర్మల? నేనంటే నీకెంతిష్టమో లలితన్నా నీకంతే ఇష్టమని నాకు బాగా తెలుసు. నా మాట విని వెళ్ళు నిర్మల, వెళ్ళు. పద, నేను వస్తాను. నేను కూడా వస్తాను. రే బాలు, ఏమంటున్నావురా? ఆ లలిత నీ మీద చెయ్యెత్తింది, నిన్ను దోషిలా చూసింది. ఆ ఇంటికి నువ్వెళ్ళడమేంట్రా? నీ అవసరం కోసం లలితింట్లో కాలు పెట్టినప్పుడు నీ కొడుకు మీద చెయ్యెత్తిన విషయం గుర్తురాలేదా నీకు? ఇప్పుడే అత్తయ్య చెప్పింది కదా నాన్న, మనలో మనం సర్దుకుపోవాలి గాని గొడవలు పెంచుకోకూడదని. అయినా అత్తయ్య క్యారేజ్ మాత్రమే ఆ ఇంటికి పంపట్లేదు, మళ్ళీ కలుపుకొని పోయి పెరిగిన దూరాన్ని తగ్గించుకోమని ఈ ఇంటి బంధాన్ని కూడా పంపిస్తుంది. పదండి వెళ్దాం. జాను, వంటగదిలో పనుంది, నాతోరా. చూసేవాళ్ళుడు ఎంతో కుట్ర చేసి పెద్ద ప్లాన్ చేసి ఆ ఇంటికి మధ్య దూరాలు పెంచితే రేయ్ రెండు నిమిషాల్లో మీ అమ్మ ఆ బంధాన్ని దగ్గర చేసేసింది. రేయ్, మీ అమ్మ ఉండగా ఈ రెండు కుటుంబాలు విడదీయడం చాలా కష్టం రా. అమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా వేద ఈ ఇంటికి రాదు, ఈ రెండు కుటుంబాలు కలవ్వు. ఇరవై 23వ వార్డు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీమతి అన్నపూర్ణ గారు 25 ఓట్లతో గెలిచారు. లలిత, లలిత, అమ్మేదే? లోపలుంది. ఇద్దరూ గుమ్మం బయటే ఆగిపోయారేంటి? లోపలికి రండి. రమ్మంటే రారేంటి? లలిత, నువ్వు ఎలక్షన్లో ఓడిపోయావని, నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చడానికి నీ ఆడపడుచు ఆ ఇంటి గడప దాటి నీ గుమ్మం ముందుకొచ్చి నిల్చుందే. తను జరిగింది మర్చిపోయి నీకోసం వచ్చిందంటే నువ్వు కూడా అన్నీ మర్చిపోయి వాళ్ళని లోపలికి రమ్మనాలిగా. రమ్మనవే. రా నిర్మల.